ప్రణామములు గురుదేవ. విరూపాక్షను కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. తమరి ఆరోగ్యం ఎలా ఉంది? ఈ శరీరం ఔషధాలకు స్పందించడం తగ్గుచున్నది రుద్రదేవ. అది మాకు బాగా తెలుస్తున్నది. మాకు ఆరోగ్యం గురించి చింత లేదు. మా తుదిశ్వాస విడిచే వరకు రాజ్యసేవలో తరించాలి అనేదే మా కోరిక. కానీ ఈ శరీరం అందుకు సహకరించడం లేదు. అదే మా మనసును తొలిచివేస్తున్నది. ఆచార్య వశిష్ఠానంద సింహగిరి రాజ్యానికి రాజగురువులు. వారు మహారాజు రుద్రదేవునికి బాల్యం నుండి విద్యాజ్ఞానం, అస్త్ర విద్యలతో పాటు రాజనీతిని మరియు మానవీయ విలువల్ని బోధించేవారు. మహారాజు రుద్రదేవునికి రాజగురువు వశిష్ఠానంద అంటే అమితమైన భక్తి, గౌరవం. గత కొంతకాలంగా రాజగురువు తీవ్రమైన అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. మంత్రివర్య, గురుదేవులను పూర్ణ ఆరోగ్యాలను చేయగల వైద్య శ్రేష్ఠుని గురించి ఏదైనా సమాచారం లభించిందా? లేదు మహారాజా, ఇప్పటి వరకు ఎటువంటి ఆశాజనకమైన సమాచారం లభించలేదు. మిత్ర రాజ్యాలతో పాటు శత్రు రాజ్యాలలో కూడా మన వేగులు వైద్య శ్రేష్ఠుని కోసం అన్వేషిస్తున్నారు. ఆచార్య సూర్యనందుల వారి గురించి ఏదైనా సమాచారం ఉందా? మహారాజా, సూర్యనందుల వారు దేశాటనకు వెళ్లారని తెలిసింది. ప్రస్తుతం వారు వింధ్యానగరంలో ఉంటున్నారు. వారి సహాయాన్ని అర్థిస్తూ నేనే స్వయంగా ఒక లేఖను రాసి పంపాను మహారాజా. రాజగురువు వశిష్ఠానందుల్ని సింహగిరి మరియు సింహగిరి చుట్టుపక్కల ఉన్న ఎన్నో రాజ్యాల నుండి వచ్చిన వైద్యులు పరీక్షించారు. కానీ వారికి వచ్చిన అనారోగ్యానికి గల కారణాలను కనిపెట్టి వారిని మళ్లీ ఆరోగ్యవంతులుగా చెయ్యలేకపోయారు. ఎలా అయినా రాజగురువుని బతికించుకోవాలని భావించిన మహారాజు ఒక ప్రకటన చేశారు. రాజగురువులు శ్రీ వశిష్ఠానందుల వారిని ఎవరైతే తిరిగి మళ్లీ ఆరోగ్యవంతులను చేస్తారో వారిని మేము ఒక గజరాజు బరువుకు సమతూగే అంతటి వజ్ర వైడూర్యాలతో సత్కరిస్తాము. ఈ మాటను యావత్ భారతావనికి తెలియచేయండి మంత్రివర్య. చిత్తం మహారాజా. రాజుగారు చేసిన ప్రకటనను మిత్రరాజ్యాలతో పాటు శత్రురాజ్యాలకు కూడా చేరవయ్యమని మహామంత్రి రాజభటులను వేగులను పంపెను. ఒక రోజు అనంత శర్మ అనే ఒక వైద్యుడు సింహగిరికి చేరుకొనెను. మహారాజా, తమ దర్శనార్థం అనంత శర్మ అనే వైద్యుల వారు విచ్చేసి ఉన్నారు. తక్షణమే వారిని సగౌరవంగా ఆహ్వానించండి. మహారాజు రుద్రదేవుల వారికి ప్రణామములు. నా పేరు ఆచార్య అనంత శర్మ. నేను వింధ్యానగర వైద్యాధికారిని. మీ మహామంత్రి వారు పంపిన లేఖ గురుదేవుడు సూర్యనందుల వారికి చేరింది. రాజగురువు శ్రీ వశిష్ఠానందుల వారికి వైద్యం చేయమని సూర్యనందుల వారు నన్ను మీ వద్దకు పంపారు. ధన్యవాదములు ఆచార్యవర్య. వశిష్ఠానందుల వారు ఈ రాజ్యానికి రాజగురువులు మాత్రమే కాదు, మాకు పితృ సమానులు. సింహగిరి రాజ్యం ఇంత సుభిక్షంగా, సుసంపన్నంగా, సుస్థిరంగా ఉండటానికి వారే కారణం. సింహగిరి ఎప్పటికీ వారికి రుణపడి ఉంటుంది. పదండి, తమరిని మేమే వారి దగ్గరికి స్వయంగా తీసుకుని వెళ్తాం. గురుదేవ, వీరు ఆచార్య అనంత శర్మ, వింధ్యానగరం వైద్యాధికారి. తమరికి చికిత్స చేయటానికి వచ్చారు. ప్రణామములు గురుదేవ. విరూపాక్షను కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. మమ్మలను తమరి బాల్యమిత్రుడు మా గురుదేవులు అయిన సూర్యానందుల వారు పంపారు. సూర్యానందనుడు మా బాల్యమిత్రుడు ఎలా ఉన్నాడు? మహారాజు వారికి అప్పచెప్పిన గాడిద ఇంకా జీవించే ఉందా? లేదు గురుదేవ, కొద్ది కాలానికే ఆ గాడిద కాలం చేసింది. అనంత శర్మ అతి స్వల్ప కాలంలోనే రాజగురువు వశిష్ఠానందుల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసెను. మహారాజు తన ప్రకటించిన విధంగా అనంత శర్మకు ఒక ఏనుగు బరువుకి సరిపడేంత వజ్రవైడూర్యాలను బహుకరించడానికి సంసిద్ధమయ్యారు. కానీ ఏనుగు బరువును దేనితో తుయ్యాలో తెలియక అంతా అయోమయంలో పడ్డారు. ఎవరి వద్దనైనా ఏదైనా ఉపాయం ఉందా? మహారాజా, ఏనుగు బరువును తూసే అంతటి పెద్ద త్రాసు ఎవరి వద్దనూ లేదు. ఈ వార్త ఒక పడవ నడిపేవాడికి తెలిసింది. అతడు ఒక రోజు మహారాజు కొలువుకు వెళ్లి, మహారాజా, ఆ ఏనుగు బరువు చేయటానికి నా వద్ద ఒక ఉపాయం ఉంది. కానీ దానికోసం తమరు ఆ ఏనుగు మరియు వజ్రాలతో నది ఒడ్డున ఉన్న నా నావ వద్దకు రావాల్సి ఉంటుంది. రేపు వేకువజామున నది వద్దకు బయలుదేరటకు ఏర్పాట్లు చేయండి. అన్నా, ముందుగా ఆ ఏనుగుని పడవలోకి ఎక్కించండి. పడవ నడిపేవాడు తన పడవలో ఏనుగును ఎక్కించాడు. ఏనుగు బరువుకి పడవ కొంచెం నీటిలోనికి మునిగింది. ఎంతవరకు నీళ్లు వచ్చాయో అక్కడ ఒక చెక్కబద్దను మేకులతో కొట్టాడు. ఆ తర్వాత ఏనుగును దింపి వజ్రాలను పడవలో వెయ్యమని రాజభటులకు చెప్పాడు. ఇప్పుడు ఈ వజ్రాలను ఎక్కించండి.
జాగ్రత్తగా ఎక్కించండి. వజ్రాల బరువు పెరిగేసరికి పడవ మళ్ళీ నీళ్ళలో మునగటం ప్రారంభమయ్యింది. ఏనుగు ఎక్కినప్పుడు పడవ నీళ్ళలో ఎంతవరకు మునిగిందో ఆ చెక్క మొక్క వరకు నీళ్లు వచ్చేదాకా వజ్రాలు వేశారు. ఈ విధంగా తన తెలివితేటలతో ఏనుగు బరువుకి సరితూగే అంతటా వజ్ర వైడూర్యాలను తూచాడు. అతని తెలివితేటలకు మహారాజు ఆశ్చర్యపోయి అతనిని ఘనంగా సత్కరించారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.